జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించేందుకు భద్రతా దళాలు కొండలు, అడవులు, మారుమూల లోయల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, అలాగే గ్రౌండ్ సెన్సార్లు వంటి ఆధునిక పరికరాలను మోహరించినట్లు వెల్లడించారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలను ఏర్పాటు చేసి ఉగ్ర కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తుండటాన్ని అవకాశంగా చూసుకున్న ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సరిహద్దు భద్రతా దళం అధికారి తెలిపారు. అయితే ఆ ప్రయత్నాలను తమ దళాలు విజయవంతంగా తిప్పికొడుతున్నాయని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో పెరిగిన ఉగ్ర కదలికల దృష్ట్యా కాశ్మీర్లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత నౌకాదళ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టానికి సాక్ష్యమయ్యారు. కర్ణాటకలోని కార్వర్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ వాషిర్లో రాష్ట్రపతి సముద్ర యానాన్ని ప్రారంభించారు. ఇక బలద్దర్గామిలో ప్రయాణించిన మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. ఇది నౌకాదళంలో మహిళా నాయకత్వ గుర్తింపుకు పెద్ద ప్రోత్సాహమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతికి జలాంతర్గామి సామర్థ్యాలు, సముద్ర గర్భంలో జరిగే ఆపరేషన్లు, శత్రు నౌకల గుర్తింపు వ్యవస్థ, అలాగే టార్పెడ్ క్షిపణులు పనితీరు గురించి నావికులు వివరించారు. ఇక ఐఎన్ఎస్ వాక్షీర్ పై సిబ్బంది ట్రయల్ డైవ్, అలాగే ఎమర్జెన్సీ డైవ్, టర్నింగ్ మాన్యువర్స్ వంటి పలు ఆపరేషన్లు రాష్ట్రపతికి ప్రత్యక్షంగా చూపించారు. సుమారు 200 నుంచి 300 మీటర్ల లోతు వరకు డైవ్ చేసినట్లు సమాచారం. సబ్ మైరైన్ సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిడి, శారీరక, మానసిక సిద్ధత గురించి రాష్ట్రపతి తెలుసుకున్నారు. దేశ సముద్ర రక్షణ చేస్తున్న కృషిని అభినందించారు. కుటుంబాల నుండి దూరంగా ప్రమాదాల మధ్య పనిచేసే సిబ్బంది ధైర్యాన్ని ప్రశంసించారు. ఇక రాష్ట్రపతి ముర్ము కార్వర్ నౌకాదళ స్థావరంలో మరిన్ని యుద్ధ నౌకలను సందర్శించనున్నారు. నావికాదళ కుటుంబాలతో సమావేశం, మహిళా నావికుల శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శాస్త్ర సాంకేతిక పరంగా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటానికి కారణం రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లనే అని చెప్పారు. ఇక ఆనాడు వాళ్లు చేసిన కృషి వల్లనే నేడు మనం అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే మోడీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆకాంక్ష అనంతపూర్లో పర్యటిస్తూ ఇళ్లకన్ని తాళాలు చూసి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వలసపోతా ఉన్నారు, వీరికి కావలసిన కార్యక్రమాలు ఏంటంటే సోనియా గాంధీ గారి యొక్క మదిలోంచి పుట్టినటువంటి కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని ద్వారా కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం తీసుకొస్తే ఇలా మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని సమూలంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 40%, 60% విడదీసి రాష్ట్రం వాటా లెక్కిస్తే రాష్ట్రాల దగ్గర డబ్బు ఎక్కడుంది? తద్వారా ఈ కార్యక్రమాన్ని మొత్తంగా నీరుగార్చి కార్పొరేట్ సెక్టర్నే పెంచాలి, ఈ దేశంలో సంపన్నులు పెంచాలని ఒక దృఢమైన సంకల్పంతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తరుణంలో ఈ దేశంలో ప్రతి ప్రౌఢుడు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ గారి యొక్క ద్రాక్షత్వం వల్ల ఇలా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వారి దయవల్లనే 2014లో తెలంగాణ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల విధ్వంసక పాలన నుంచి 2023లో డిసెంబర్ 7న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 పేరిట అభివృద్ధి వైపు అడుగులు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండాలి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించిన అన్ని విషయాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్ష సవాళ్లను, ప్రతి విమర్శలకు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న నాయకత్వం జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు అయినా ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వాజ్పేయి గారికి ఇచ్చేటువంటి విలువ, ఆ విధంగా ప్రతిపక్షం ఉంటేనే ఎప్పుడు కానీ బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలి. రాజకీయ కుట్రపూరితంగా రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతిపక్షం కాదు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. తప్పకుండా వీఆర్ రెడీ. మీరు ఏం తీసుకురాదలుచుకుంటారో, ఏదైనా పొరపాటు జరిగితే చూపెట్టే ప్రయత్నం చేయండి, సరిదిద్దే ప్రయత్నం చేయండి. విమర్శలకే మాత్రం పరిమితం కాకుండా మేము తప్పకుండా సద్విమర్శల్ని, సలహాల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, ఇప్పుడు నేను చెప్పి అదే పర్వాలేదబ్బా, ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎవరు లేరు. మన్ని గుండెలన్నీ చాలా గట్టిగా ఓటమి గెలుపులను చెవి చూసినటువంటి గుండెలే. కాబట్టి ఏదో మాట్లాడగానే గుండెలాగుతాయి అనుకునేటువంటి వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటే పొరపాటు. మంత్రి వివేక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. 2017లో ఆయన లీడర్షిప్ లో కారు సారు 16 అన్నారు. కానీ 7 సీట్లు ఓడిపోయారని గుర్తు చేశారు. తర్వాత 2 బై ఎలక్షన్స్ లో ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. మొదట తమ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడాలని మంత్రి వివేక్ సూచించారు. ఆయన కేటీఆర్ లీడర్షిప్ లో మీరు చూసినారు, 2017లో కారు సారు 16 అన్నాడా లేదా? 7 సీట్లు ఓడిపోయింది ఆయన లీడర్షిప్లో. తర్వాత ఆయన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీయే గలంత్ అయిపోయింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయారు సరిగా, అందరు డిపాజిట్లు పోయినాయి ఎక్సెప్ట్ మెదక్ క్యాండిడేట్. తర్వాత 2 బై ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఇంకా కంటోన్మెంట్, రెండుట్లో ఓడిపోయిండు. మొన్ననే 2 months కూడా కాలేదు జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చి. మరి మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో వస్తే గుండె ఆగిపోతుంది కేసీఆర్. ఎందుకు? కేసీఆర్ అప్పుడు కూడా ఉండే కేటీఆర్ లీడర్షిప్లో, మళ్ళీ జూబ్లీ హిల్స్ ఓడిపోయినరు. ప్రజలే కదా ఓటేసేది, ఎవరు కాదు, ప్రజలే ఓటేస్తున్నారు. వాళ్ళే అంతా తమాషా చేసి సోషల్ మీడియాలో హైప్ చేసుకొని టీఆర్ఎస్ గెలుస్తుంది రెఫరెండం అన్నారు. అరే, ప్రజలు వాళ్ళ మీద తీర్పిస్తున్నారు. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కేటీఆర్ గారికి ఒక సూచన ఇస్తున్నా, ఈ ఫ్రస్ట్రేషన్లో అవసరం లేదు. మీకు మీ సొంత కుటుంబ గొడవలు ఏదైతే నడుస్తున్నాయో, కవిత మీ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో, మీరు దానికి సరైన సమాధానం ఇవ్వండి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి తోలు తీస్తా, నేను గుండె ఆగిపోతుంది, ఇవన్నీ కూడా